హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు సిద్ధార్థ్. నేను వరంగల్లో చదువుకుంటున్నప్పుడు సిటీకి కొంచెం దూరంగా ఓ ఫ్లాట్లో 4 స్నేహితులతో కలిసి ఉండేవాడిని. ఆ ఫ్లాట్కి దగ్గరలో ఓ శ్మశానం ఉండేది. అయితే దినచర్యలో భాగంగా ఓ రోజు రాత్రి రూమ్లో అందరం బుక్స్ పట్టుకొని చదువుకుంటున్నాం. అనుకోకుండా కరెంట్ పోయింది. ఆ ఫ్లాట్లో బాల్కనీ నుండి ఆ శ్మశానం మాకు క్లియర్గా కనిపిస్తుంది. కరెంట్ పోయింది కదా, ఫ్లాట్ తలుపులు బార్లా తెరిచి గాలికి కూర్చొని ఆ చీకట్లో నోరు ఊరుకోక దెయ్యాలు తిరుగుతున్నాయి అన్నాను. అంతే. నువ్వాగరా బాబు, దెయ్యాల గురించి ఇప్పుడెందుకు చెప్తావు? అసలే చీకటి, అందులో కరెంటు పోయింది, కావాలని చెప్తున్నట్టుగా ఉంది అని నా మిత్రుడు ఒకడు అన్నాడు. అందుకు నేను, లేదురా బాబు, నిజంగానే ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయంట. మా క్లాస్మేట్ సురేష్ చెప్పాడు. వాడు కూడా మన పక్క లైన్లోనే ఉంటాడు కదా. వాడికి 4-5 సార్లు ఈ ప్రాంతంలో దెయ్యాలు కనపడినట్టు నాకు చెప్పి మరీ మీరు జాగ్రత్తగా ఉండండి అని నాకు ఒక కథ చెప్తాడు. ఇంతలో, దెయ్యాలు నిజంగా తిరుగుతున్నాయా సిద్ధార్థ్ అన్నాడు నా ఫ్రెండ్ కిరణ్. నిజమేరా కిరణ్, లేకపోతే వాడెందుకు అబద్ధం చెప్తాడు? పైగా వాడు ఇక్కడి వాడే. ఇక్కడేం జరుగుతుందో వాడికి ఓ ఐడియా ఉండే ఉంటుంది కదా అన్నాను. నా 4 మిత్రులలో భయం మొదలైంది. నేనైతే నమ్మను సిద్ధార్థ్, నువ్వు కావాలనే భయపెడుతున్నావు అన్నాడు రాకేష్. లేదు రాకి, నేనెందుకు భయపెడతాను? నాకు సురేష్ చెప్పిన కథ చెప్తాను వినండి అని కథ మొదలు పెట్టాను. ఆ శ్మశానం దగ్గర ఓ ఇల్లు ఉంది కదా. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరు. అయితే 30 సంవత్సరాల క్రితం అక్కడ శ్మశానం లేదు. ఆ ప్రాంతం మొత్తం పల్లెటూరిలా ఉండేది. ఇక్కడ ఓ 30 కుటుంబాల వరకు ఉండేవట. అయితే అడవి జంతువుల బాధకు చుట్టూ కంచె వేశారు. రాత్రి అయితే చాలు, ఎవరిని బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇక చీకటైతే చాలు, ఈ చుట్టుపక్కలకు రావడానికి భయపడేవాళ్ళు. రాత్రి ఈ ప్రాంతం మొత్తం భయంకరంగా ఓ శ్మశానంలా కనిపించేది. అది 1981వ సంవత్సరం. ఇక్కడ జంతువుల భయంతో పాటు దెయ్యాల భయం కూడా ఉండేది. సాయంత్రం 6 కాగానే ప్రతి ఒక్కరూ వాళ్ళ తలుపులు మూసేసి ఇంట్లో ఆంజనేయ దండకం చదువుకునేవాళ్ళు. చదవని వాళ్ళు లేదా చదువు రాని వాళ్ళు ఆ దండకం పుస్తకాన్ని దిండు పక్కకు పెట్టుకొని పడుకునేవాళ్ళు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. ఈ ప్రాంతంలో 1981వ సంవత్సరం మే 16 ఒకే రోజు 3 అమ్మాయిలను అతి దారుణంగా మానభంగం చేసి చంపి ఈ కాలనీలోనే పడేశారట. అయితే ఆ 3 అమ్మాయిలను మానభంగం చేసింది ఎవరు అనేది అప్పటి పోలీసులు మాత్రం కనిపెట్టలేకపోయారు. అప్పటి నుండి ఆ అమ్మాయిలు ఏడ్చుకుంటూ మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని ప్రతి గుమ్మం ముందుకు వెళ్ళి ఏడ్చేవారట. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందినా కూడా ఈ రోజుకి కూడా ఎవరో ఒకరి తలుపుల దగ్గరకు వచ్చి ఏడుస్తూనే ఉన్నారట. అయితే ఇప్పుడు మనకు ఆ శ్మశానం దగ్గర కనిపించే ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే ఆ 3 అమ్మాయిల ఆత్మలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆ ఇల్లు ఎవరిది అనేది సురేష్ నాకు చెప్పలేదు. ఇది ఆ దెయ్యాల కథ అని ముగించాను. అప్పటికి కరెంట్ ఇంకా రాలేదు. ఎందుకైనా మంచిదని అనుకుని లోపలికెళ్ళి తలుపులు వేసుకున్నాం. అప్పటికి రాత్రి 11 దాటింది. కరెంట్ ఇంకా రాలేదు. రాకేష్ వచ్చి నన్ను ఇంకా ఏదైనా దెయ్యాల కథ చెప్పు అన్నాడు. అరే బాబు, నేను ఇప్పటి వరకు చెప్పింది కథ కాదు, నిజంగా జరిగిందే అని నేనన్నాను. అబ్బా, వేరే ఏదైనా చెప్పరా అన్నాడు. అరవకురా బాబు, ఆ దెయ్యాలు వచ్చి మన తలుపు కొడితే చచ్చిపోతామని నేనన్నాను. వాడెంత చెప్పినా వినకుండా అరుస్తూనే ఉన్నాడు. అందుకు నేను, రాకేష్, ఈరోజు తేదీ ఎంత అన్నాను. మే 16 అన్నాడు. ఇంతకుముందు నేను చెప్పిన సంఘటనలో
తేదీ ఎంత అన్నాను. వాడు గుర్తు తెచ్చుకొని తడియారిన గొంతుతో మే 16 అన్నాడు. అప్పుడు వాడిలో భయం మొదలైంది. మరందుకే చెప్తున్నాను, మౌనంగా ఉండు అని. ఆ 3 ఆత్మలు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈరోజు ప్రతి తలుపు కొట్టి హృదయ విదారకంగా ఏడుస్తూ అరుస్తూ ఉంటాయట అని నేనన్నాను. రాకేష్లో భయం ఎక్కువైంది. నాలో కూడా లోపల భయం మొదలైంది. ఇంతలో గట్టిగా తలుపు చప్పుడైంది. భయంకరమైన ఏడుపు. నాకు, నా 4 మిత్రులకు చెమటలు పట్టేసి దుప్పట్లో దూరి ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకున్నాము. ఇంతలోనే కరెంట్ వచ్చింది. ఆ ఏడుపుల శబ్దం ఆగిపోయింది. అప్పటి నుండి రాత్రి అయితే చాలు తలుపులు మూసుకొని ముసుగు కప్పుకొని పడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడూ ఆ ఏడుపులు మళ్ళీ మాకు వినిపించలేదు. ఈరోజు కూడా మే 16వ తేదీనే. అలాగనే మీరు భయపడారు, భయపడకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.